డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ తన మహిమార్థమై మన హృదయ వాంఛలను తీర్చే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ప్యాస్టరేట్ సమర్పిస్తున్న ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి డారతీ ముల్కీ మధుకర్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. మానవ జీవిత స్థితిగతులన్నిటినీ అనుభవపూర్వకముగా గ్రహించిన దావీదు తన కీర్తనలన్నిటిలో దేవునిచే సృష్టించబడిన మానవుడు దేవుడు కోరుకున్నట్లుగా ఆయనతో సన్నిహితమైన జీవితాన్ని గడిపితే ఆయన అనుగ్రహించే అనేక ఆశీర్వాదాలను స్వంతం చేసుకుంటాడని తెలియజేస్తాడు. ఈ నేపథ్యంలో తన 37వ సంకీర్తనలో ప్రస్తావించిన ప్రధానాంశం హీ విల్ గివ్ ది ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అనే అంశంపై ఈనాటి వాక్య ప్రబోధకుల ద్వారా సందేశాన్ని వినకమునుపు ఈ భక్తి గీతాన్ని విందాం.
క్రీస్తునందు ప్రియ సంగమంకి నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇచ్చిన సమయం బట్టి దేవునికి అనేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క దినము దేవుడు మనకి అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి అనేక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ తరుణం అందరికీ రాదు. ఎవరికైతే ఈ తరుణం వస్తుందో వాళ్ళు ధన్యులు అనుకొని ముందుకు సాగడానికి దేవుడు నాకు కూడా ఇచ్చిన ఈ అవకాశం బట్టి సంఘానికి అనేక వందనాలు చెల్లిస్తున్నాము. ఒక చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. మహిమగల దేవ, కృపగల దేవ తండ్రి, మీ మాతో ఉంటేనే ప్రభా మేము ముందుకు సాగగలుగుతాం. ప్రభా మీరు మాతో ఉంటేనే ప్రభా మేము ఏ పనైనా చేయగలుగుతాం. విదౌట్ యూ వీఆర్ నథింగ్ మాస్టర్. అవును ప్రభా, మీ యొక్క మాటలు మా నోట్లో పెట్టమని వేడుకుంటున్నాము తండ్రి. మీ యొక్క బిడ్డలకి ప్రభా ఏ వచనము అందుతుందో తండ్రి, ఆ వచనం ద్వారా ప్రభు మీరు వాళ్ళతో మాట్లాడమని వేడుకుంటున్నాము తండ్రి. వి కేమ్ యూర్ టు విన్ ద సోల్స్ మాస్టర్. ఒక్క సోల్ అయినా రక్షిస్తే చాలు ప్రభు. కాబట్టి మీరు మా గైడ్ చేసి మీరు మాతో ఉన్న ఎడలని ప్రభా మాకు ఈ కార్యం సాధ్యమని మేము అనుకుంటూ ఇచ్చిన సమయం బట్టి మీకు అనేక వందనాలు చెల్లిస్తూ ధ్యానించే అంశంను కీర్తన గ్రంథంలో ప్రభా 37వ అధ్యాయం మేము ధ్యానిస్తుండగా ప్రభా మీరు మాతో ఉండమని వేడుకుంటున్నాం. మీ ఆ లోతైన మర్మాలు మాకు తెలియచేసి ప్రభా మీకు మహిమ పొందుకోమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల ధ్యానంగా ప్రభు సెలవిచ్చిన ప్రకారము 37 సామ్స్ 37 మనము చూసుకుందాము. 37వ కీర్తన దేవుడు మనకి ఈ వాగ్దానం ఇచ్చిండు. ఎందుకనంటే యెహోవాను బట్టి 4వ వచనం, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గంను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యంను నెరవేర్చుము. టు డ్వెల్ ఇన్ ద లార్డ్. ఎప్పుడైతే మనం దేవుణ్ణిలో నివసిస్తామో అన్ని కార్యాలు కూడా మనకు సఫలమవుతుంది. డ్వెల్, నివసించుట. దేవుణ్ణిలో నివసిస్తే మనకి ఎన్నో కార్యాలు మనము చేయగలుగుతాము. మన లోపల ఒక సంతోషాన్ని దేవుడు మనకి ఇస్తాడనమాట. ఆ సంతోషాన్ని మనకి ఇతరులకి పంచాలనేది మనం ఈ లోకానికి దేవుడు మనల్ని పంపించినాడు అనమాట. మనకి ఇతరులకి ఎంత ఏది ఉన్నా కూడా, ఎవరిని మనల్ని బాధ పెట్టినా కష్టపెట్టినా కూడా మనం ఎల్లప్పుడూ వాళ్ళతో అలా రియాక్ట్ కాకుండా మనము వాళ్ళతో సంతోషంగా వాళ్ళకి జవాబిస్తూ మాట్లాడుతూ నవ్వుతూ వాక్యానుసారంగా వాళ్ళకి మనం చెప్తూ ఉంటే వాళ్ళ లోపల కూడా మార్పు వస్తుందని మనకు సెలవిస్తున్నాడు అనమాట. 37వ కీర్తన 1వ అధ్యాయం కూడా ఉంది. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడుకుము, దుష్కార్యములు చేయు వారిని చూసి మత్సర పడుకుము, ఎందుకనంటే వాళ్ళు గడ్డి వలె త్వరగా ఎండిపోవద్దు అనమాట. కాబట్టి మనం ఎల్లప్పుడూ వాళ్ళతో హ్యాపీగా ఉండి వాళ్ళతో మంచిగా డీల్ చేయాలి. వాళ్ళని చూసి మనం వ్యసనపడొద్దు, కోపడొద్దు, వాళ్ళు చెడ్డవారు అనుకోవద్దు. కానీ మనము దేవుని వాక్యం స్వారంగా వాళ్ళతో నడిస్తే, మన దేవుని ప్రేమ వాళ్ళకు చూపిస్తే, వాళ్ళు దేవునిలో మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో, వెన్ లార్డ్ డ్వెల్స్ ఇన్ అస్, ఎప్పుడైతే దేవుడు మనలో నివసిస్తాడో అప్పుడే కానీ ఆ కార్యాలు మనము చేయగలుగుతాము అనేది దేవుడు మనకి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మనం ఎన్ని కార్యాలు చేసినా, ఏది చేసినా అదే దేవుని నీ మనసులో పెట్టుకొని అప్పుడు మనం చేస్తే ప్రతిదీ కూడా సఫలం అవుతుంది. చుట్టుపక్కలంతా మనం చూస్తే ఏంటిదంటే చెడ్డవారే ఉంటారు అనేది కాదు, మంచివారు కూడా ఉంటారు. కానీ ఈ లోకం అంతా చెడుతో నిండి ఉంది. ఈ అంతకాల దినంలో మనం బైబిల్ చదివినట్టయితే ఎంతో భయంకరమైన పరిస్థితి చుట్టుపక్కల ఉంది అన్నమాట. బలాత్కారంతో నిండి ఉంది, దుష్టత్వంతో నిండి ఉంది, పాపంతో నిండి ఉంది. కాబట్టి మనం ఎలా ఉండాలి అనేది, మనం దేవుని బిడ్డలం ఎలా ఉండాలి అనేది మనకు వాక్యం సెలవిస్తుంది. దినం మనం వాక్యం చదువుతుంటే, మన వాక్యం ఎదుగుతుంటే దేవుడు మనతో మాట్లాడుతాడు, దేవుడు మనలో వాక్యం నింపుతూ ఉంటాడు అనమాట. ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో ఉంటుందో మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని మాటని పలుకుతాం అన్నమాట. ఏ చెడు మాటలు కూడా మనకి రావు అన్నమాట. కాబట్టి ఆల్వేస్ లెట్ డ్వెల్ ఇన్ ద లార్డ్ అని మనము నేర్చుకుందాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటుండ, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలే చేయమంటున్నాడు. ఎందుకంటే దేశం అందు నివసించి సత్యము ననుసరించు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనని హృదయవాంఛలు తీర్చును. ఎల్లప్పుడూ ఆనందంగానే ఉండాలి, కోపం వద్దు. ఆల్వేస్ బి డిలైట్ ఇన్ ద లార్డ్. సో ఎప్పుడైతే మనము సంతోషిస్తామో, దేవుని యందు నివసిస్తామో, అప్పుడే కానీ మనము దేవుని యందు ఆనందిస్తాం. మనం దావీదును చూసినట్టయితే ఆల్వేస్ ఆయన ఎప్పుడైనా కూడా దేవుని స్తుతిస్తూ, ఆయన చుట్టుపక్కలంతా ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి, అయినా కూడా ఎప్పుడైనా ఆయన సంతోషంగానే దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. కాబట్టి
ఎల్లప్పుడూ ఆయన చుట్టూ సౌలుకి ఆయన అల్లుడైనా కూడా సౌలు ఏం చేసిండు, రాజు ఆయనను చంపాలనే చూసిండు. వై? బికాస్ ఆఫ్ ఎనివి. ఎప్పుడైతే దుష్టత్వం మనలో ఉంటుందో, ఎనివి మనలో ఉంటుందో, మనం ఏ రిలేషన్షిప్ కూడా చూడమన్నమాట. సో వెన్ వి డిలైట్ ఇన్ ద లార్డ్, వెన్ వి డ్వెల్ ఇన్ ద లార్డ్, ఎవ్రీథింగ్ గోస్ ఆన్ పర్ఫెక్ట్లీ. మనకు కోపం రాదు, ఏమీ కూడా రాదు. ఎల్లప్పుడు మనం దేవునిలో నివసిస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఎంతో మంది దేవుడు వాళ్ళని నడిపించాడనమాట. మోజెస్ను చూస్తే కూడా మోజెస్కి అన్ని కష్టాలే వచ్చినాయి. అయినా కూడా ఆయన ముందు నడిచాడనమాట. ఇజ్రాయేల్ని నడిపించాడనమాట. ఎందుకు అనంటే దేవుడు ఆయనలో నివసించినాడు కాబట్టి, ఆయన దేవునిలో నివసించినాడు కాబట్టి ఆయన అంతమందిని కూడా ఆయన కానాన్ దేశానికి నడిపియాలనేది దేవుడు చెప్పినప్పుడు ఒకే మాటకి ఆయన విన్నాడు అనేది మనము చూస్తాం. వై? బికాస్ దేవుడు ఉన్నాడని. కాబట్టి మనము ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఏమి ప్రేరేపిస్తున్నాడు అంటే, మనము ఎల్లప్పుడూ దేవునిలో నివసించాలి, ఎల్లప్పుడు దేవునిలో ఆనందించాలి అనేది మనకు దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు అనమాట. ఎంతో పాపంతో నిండి ఉంది. 37 సామ్ ఏం చూస్తాం? దుష్టత్వమే. వారు గడ్డి వల్లే త్వరగా ఎండిపోదురు అని చెప్తున్నాడు దేవుడు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయమంటున్నాడు. నీ మార్గము యెహోవాకు అప్పగింపుమంటున్నాడు. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేరుస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని నమ్ముకుంటామో ఎవరు ఏమి చేసినా మనము ముందుకు సాగుతాము. ఏ కోపం కూడా మనలో ఉండదు అనేది మనం చెప్తున్నాం. ఆయన వెలుగు వలె నిన్ను, నీ నీతిని మధ్యాహ్నం అంది నిన్ను నిర్దోషత్వంను వెల్లడించి పరుస్తాడని మనం చేస్తాం. యెహోవా ఎదుట మౌనంగా ఉండమంటున్నాడు. ఆయన కొరకు కనిపెట్టమంటున్నాడు. తన మార్గంను వర్ధిల్లు చూసి వ్యసన పడకము అంటున్నాడు. దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి నువ్వు వ్యసన పడకు అని అంటున్నాడు అనమాట. మనం చూస్తాము ఎన్నో గొడవలు, కష్టాలు. మన ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకళ్ళు బ్లాక్ షీప్ ఉంటారు తప్పకుండా. సో మనము వాళ్ళతో కూడా మనం ఎలా డీల్ చేయాలి అనేది మనకు బైబిల్ నేర్పిస్తుంది. సో బీ హ్యాపీ విత్ దెమ్. సో బీ ఇన్ ద లార్డ్ అండ్ ఆల్వేస్ డిలైట్ ఇన్ ద లార్డ్. సో ప్రభు ఈ ఒక వాక్యాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. సో ఆల్వేస్ బీ ఇన్ ద లార్డ్. ఎల్లప్పుడూ దేవుడిలో మీరు నివసించి ఆయన యందు మీరు నడిచినట్టయితే దేవుడు మనకి ఎప్పుడు కూడా మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మన పక్కన ఉంటాడు. సో ఇదొక్కటి మనం నేర్చుకుని ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగాలి. ఇప్పుడు మనకు చర్చ్ విషయంలో కూడా ఎన్నో వచ్చినాయి, కానీ ఇప్పుడు చూస్తే ఎంత చక్కగా దేవుడు, అది కొద్ది సమయం మాత్రమే అది ఉంటుంది, తర్వాత మనము ఆ సంతోషాన్ని చూస్తామన్నమాట. ఇప్పుడు ఎంతో మంది దాన్ని కష్టపడుతున్నారు, ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, వర్షం పడుతుంది, అయినా వాళ్ళకి ఎన్నో వస్తున్నాయి, కానీ వాళ్ళు కట్టక మానరు. అది కట్టినాక మనం ఎప్పుడైతే దాంట్లో డ్వెల్ అవుతాం, మనం ఎప్పుడైతే దాంట్లో నివసిస్తామో చర్చ్లో, ఆ ఆనందాన్ని మనం చూస్తాం. ఇంకా ఉత్సాహంతో ఇంకా వర్షిప్ చేసి దేవుని ఇంకా మనం చేయాలి అనేది మనకు దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాం. అంటే కష్టాలలో కూడా Psalms 37 ఫస్ట్ నిందాలు, తర్వాత కష్టాలు, తర్వాత మనం చూస్తే అయితే నీతిపరులు ఎలా దాన్ని ముందుకి సాగుతారు అనేది కూడా మనం 37 Psalmలో ఈ 40 verses లో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అనమాట. So we thank God for these verses which God has given us. May God dwell in us and let us delight in the Lord. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వాదించును గాక అని దేవునికి ఈ యొక్క చిన్న అధ్యాయాన్ని మీకు దేవునికి అప్పచెప్తూ, ఇట్స్ ఓన్లీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, నాట్ ఫర్ ద మెన్ ఆర్ ఎనీ వన్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మెసేజ్.
ఎన్నో